హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? సన్నీ. ఓకే, గతంలో జగన్ పరిపాలన చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు కదా, రెండిట్లో మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వమే మంచిగా ఉంది. ప్రభుత్వం అంటే ఎందుకు అంటే గతంలో జగన్ పరిపాలన ఎలా అనిపించింది? ఇందులో జగన్ పరిపాలన అంటే కొద్దిగా పోలీసు వాళ్ళ పట్టుకుంటాం కొద్దిగా తక్కువగా ఉంది. ఓకే, ఈ ప్రభుత్వంలో ఏమో ట్రాఫిక్ అవన్నీ కొద్దిగా కంట్రోల్ చేస్తున్నారు. కంట్రోల్ చేయాలి, మంచిగానే ఉంది. ఆ, అంటే అభివృద్ధి జరిగిద్ది, ఉద్యోగాలు వస్తాయి, స్టూడెంట్స్కి ఎలా ఉండిపోతుంది అంటారు ఈ గవర్నమెంట్ ద్వారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా డిప్యూటీ సీఎంగా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మీద అంటే బాగానే జాబులు వస్తాయి. మంచి చేస్తాడు. ఆ, అంటే మరి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? మనకి ఆ రాజధాని అదే కదా, గతంలో ఏ గవర్నమెంట్లో జరగలేదు, దీని ద్వారా ఏం చెప్తాం? రాజధాని అయితే బాగానే అభివృద్ధి జరిగింది. ఆ, పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి ఆయన చేసే పనులు? ఆయన చేసే పనులను అంటే ఇప్పుడు ఈ గంజాయిలు అవన్నీ ఆపేసాడు. ఆపేసాడు. నైట్ అయితే రోడ్ల మీద అవన్నీ తిరగనివ్వట్లేదు. సో అవన్నీ మంచిగా చేయడం మంచి పని అంటారు ఈ గవర్నమెంట్ ద్వారా? మంచి పని. ఓకే. హాయ్ బ్రో, ప్రజెంట్ ప్రీవియస్ డేస్లో జగన్ పరిపాలన చూశారు, ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తా, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కూటమి ఎలా ఉండబోతుంది? అభివృద్ధి ఉండబోతుంది. ఫస్ట్ అభివృద్ధి, ఉద్యోగాలు ఉంటుంది. ఫస్ట్ మొత్తం సిఎస్సి వాళ్ళ మీద బాగా డిపెండ్ అయ్యింది. కంప్యూటర్ మొత్తం డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మాది రోడ్లు పడతాయి ఫస్ట్. అమరావతి మాది దగ్గరే, అమరావతి కూడా బాగా డెవలప్ చేస్తారు. అంటే కేంద్రం నుంచి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేశారని అన్నారు కదా, సో అమరావతి ముందుకెళ్ళిద్దంటారా, అలా వదిలేస్తారంటారా అన్ని గవర్నమెంట్? అమరావతి ముందుకే వెళ్ళింది. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందా? అభివృద్ధి జరిగిద్దని, ఉద్యోగాలు వస్తాయి నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కాబట్టి ఓటేసాం. గతంలో జగన్ పరిపాలన ఎలా అనిపించింది? అది కొంచెం మరీ అంతగా అనిపించలేదు, కానీ డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ అమరావతి ఒక్క ఇటుకరాయి కూడా కదలేదు, అందులోనూ రోడ్లు కూడా పడలేదు. కెనాల్ రోడ్లు కూడా చూసే ఉంటారు మీరు, గుడివాడ రోడ్లు కూడా చూసే ఉంటారు. కారు వెళ్తానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ని గతంలో సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని గేట్ కూడా దాటినామని వాళ్ళ కింద లీడర్స్ కూడా అన్నారు, అసెంబ్లీ గేట్ కూడా దాటినామని. ఇప్పుడు అసెంబ్లీ దాటుకొని వస్తున్నాడు కదా, దాని మీద మీ అభిప్రాయం? వై నాట్ 21? పవన్ కళ్యాణ్ సంగతి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? అభివృద్ధి ఉండిద్ది, పవరే అది.